హలో అన్న, మీ పేరు? నాగులపాటి వెంకటనారాయణ. అన్న, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? తెలుగుదేశం అధికారంలోకి వస్తుందమ్మా. తప్పనిసరిగా రావాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు. మంచి డెవలప్మెంట్, రాష్ట్రాన్ని అమరావతి రాజధానిని కూడా డెవలప్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ తెలుగుదేశం మంచి పరిపాలన ఇస్తుందని. పల్నాడు ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంటే, మాది పల్నాడు ప్రాంతము, వినుకొండ నియోజకవర్గం. మా జీవేశన ఆంజనేయులు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు. అతను డైనమిక్ లీడర్ ఒక మక్కిన మల్లికార్జున కూడా తోడయ్యాడు. ఏంటి తెలుగుదేశంలోకి వచ్చాడు. మళ్ళీ మా ఎంపీ కూడా శ్రీకృష్ణదేవరాయలు కూడా మంచి మెజార్టీ గెలవబోతున్నాడు. ఇతడు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, టీడీపీ వాళ్ళు జనసేన కళలు కంటున్నారంతే, వాళ్ళకి ఈసారి మెజార్టీ రాదు, మనం 150కి పైన స్థానాలు విజయం సాధిస్తామంటున్నారు. వాళ్ళు కళలు కంటున్నారేమో కానీ జనాల్లో మాత్రం ఏమి లేదు. ఈ ప్రభుత్వాన్ని పారదోలటమే జనాల్లో కూడా బాగా ఇది ఉంది. ఏం డెవలప్మెంట్ లేదు కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు. సంక్షేమ పథకాలు సంక్షేమం ఎంతవరకు అందిని? సంక్షేమ పథకాలు వాళ్ళు ఏదో వాలంటీర్ని కమిటీలుగా పెట్టుకొని వాళ్ళ పార్టీని ఏదో ఈ ఫీడ్బ్యాక్ అందించుకోవడానికే తప్ప ప్రజల్లో ఏమి లేదు. ఈ ప్రభుత్వాన్ని పారదోలుతారు. ఈ ప్రభుత్వం చేసింది కూడా ఏం లేదు. నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని జనసేనతో మంచి మెజార్టీ రాబోతుంది. షర్మిల గారే మంచి పరిపాలన. షర్మిల ఎంట్రీ ఇచ్చారు కదా, అన్నకు ఆపోజిట్గా వచ్చారు. నిజంగానే అన్నకు ఆపోజిట్ వ్యతిరేకంగా వచ్చారు, లేక అన్న చెల్లెల స్ట్రాటజీ అనుకోవచ్చు అది నేను మాత్రం భావించట్లేదు. ఎవరి వ్యూహాలు వాళ్ళే. శర్మ కూడా మంచి నాయకురాలే, వాళ్ళ నాన్నగారు కూడా చేశారు కాబట్టి ఆమె కూడా పోరాడుతుంది. కాంగ్రెస్లో మంచి స్థానం కూడా ఏర్పరిచారు, ముందుకు పోతుంది. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదండి. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని, అధికారం పట్టణం కట్టాలని ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమం చేపట్టారు. లక్షల మంది ప్రజలు వస్తున్నారు, మాకు అండగా ఉన్నారు అంటున్నారు. జగన్మోహన్ సిద్ధం అంటున్నాడు, మహాసిద్ధం అని తెలుగుదేశం అంటుంది. మేము సిద్ధమనే జనసేన కూడా అంటుంది. అది చెప్పమన్న దానికి తట్టాబట్ట ఏమీ లేని రాజధానికి ఏం చేయలేను. వీళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? రాష్ట్రాన్ని ఏం డెవలప్మెంట్ చేయగలరు? వీళ్ళు ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నారా, లేకుంటే వ్యక్తిగతంగా ఒకరు స్లీవ్స్ మడత పెట్టే టైం అయింది, ఒకరు కుర్చీ మడత పెట్టే టైం అయింది అంటున్నారు కదా, వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారు? అది వైసీపీకి ఉన్న ఇదన్నమాట. బ్లడ్ వాళ్ళ కార్యకర్తలకి న్యూసెన్స్ పర్సన్స్ ఎక్కువ. ఇట్లాగే కుర్చీలు మడత పెడతాము, ఈ కోతలు తప్ప ఏం లేదు. వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవన్నీ చేద్దామనే వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళ ప్రభుత్వాన్ని మాత్రం పారదోవటం మాత్రం గ్యారెంటీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలామంది వైసీపీ పరిపాలన న్యాయం అనేది ఎక్కలేదు, పోలీస్ వ్యవస్థ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నారు. నిజమే అంటారు? అది నిజమే, కరెక్ట్. ఏం లా అండ్ ఆర్డర్ ఉంది? ఎవరిమైనా కాలు తవ్వటము, ఆ న్యూసెన్స్ క్రియేట్ చేయడం మన రాష్ట్రంలో ఏమైనా? ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? మంచి విద్యా అభివృద్ధి చెందిన వాళ్ళు, మేధావులను, సంపన్నం ఉన్న ఆంధ్రప్రదేశాన్ని న్యూసెన్స్గా క్రియేట్ చేసుకొని ఏదో ఇంకొక వాతావరణంలో ప్రజల్ని ఇది చేసుకుంటూ చేస్తే అది మంచి పరిణామం అంటారా? ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఒకప్పుడు తెలుగు ఉత్తేజం అసలు అది ఎంత విద్యా అభివృద్ధిలో కానీ మేధస్సులో కానీ ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటి దాన్ని మీరు డిమోషన్స్లోకి తీసుకెళ్ళి ఇంకొక వ్యూ పద్ధతిలోకి వెళ్ళి జనాలు తప్పుదోవ పట్టించు ముందుకు నడవటం, ఒక అభివృద్ధి లేదు, పాడు లేదు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక్కసారి అంటే ఏదో రాజశేఖర్ని చూసి అతను ఏదో వాళ్ళ కొడుకుగా ఏదో ఇచ్చారు కానీ ఇంకా ఆ తప్పు చేయరు ప్రజలు కూడా. అంత ఓపిక కూడా లేదు ప్రజలకి. దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది. తెలుగుదేశానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.